హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. సగం వీడియో తీసిన తర్వాత దీనికి స్విచ్ ఆగిపోయింది ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ ఇప్పుడు ఆవిరి పోయిన తర్వాత విజిల్ పోయిన తర్వాత మళ్ళీ పెడుతున్నాను. స్టార్టింగ్ నుంచి తీసింది పోయింది, అది ఇంకొక వీడియోలో పెడతా ఫ్రెండ్స్. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, కొంచెం నూనె అన్నీ కలిపి పెట్టాను. అవన్నీ చూపించాను ఫస్ట్ వీడియోలో. ఇప్పుడైతే మొత్తం విజిల్ పోయింది కదా, ఇప్పుడు రుబ్బుకుంటా ఫ్రెండ్స్. ముందు ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు చూసి తర్వాత రుబ్బిన తర్వాత చాలకపోతే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తాను. నూనె పెట్టుకొని కళాయిలో తాలింపులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది వంకాయ పప్పు. వంకాయ కూర, వంకాయ టమాటా, వంకాయ ఇలాగ వండితే ముక్కలు ఏరేస్తారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ పిల్లలు ఏరకుండా చక్కగా తినాలంటే, వాళ్ళకి ప్రోటీన్స్ బాగా అందాలంటే ఇలా చేసి పెట్టాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. పప్పు వేసేసుకోవటం ఫ్రెండ్స్. ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సగం ఉల్లిపాయ అయితే పప్పులో వేసాను ఫ్రెండ్స్. సగమేమో తాలింపు చేసుకున్నాను. చాలా సార్లు అలాగే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి స్టాండ్ పెడితే అది కదలకుండా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. పట్టుకొని చేయాలంటే చెయ్యి తగిలినా స్విచ్ ఆగిపోతుంది. అందుకనే టచ్ ఫోన్లన్నీ కొంచెం కూడా టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అంత జాగ్రత్త తీసినా ఒక్కోసారి అలాగా ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెట్టలేకపోతున్నాను, కర్రీ మొత్తం చూపించలేకపోతున్నాను. సగం వచ్చి ఆగిపోతూ ఉంది, మీరు అర్థం చేసుకుంటారు. ఇవి అయితే వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకొని కొంచెం తీసుకున్న తర్వాత పప్పులో వేసేసుకోవటమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుంటారు. ఇంగువ వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఆ పప్పులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అన్నంలో కాకుండా పప్పులో వేసామనుకోండి, అన్నం అయితే ఆరిపోతుంది. పప్పులో వేసామనుకో మనం తిన్నప్పుడంతా పప్పు ఆ నెయ్యితో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే నెయ్యి వేస్తాను, ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేసేస్తాను. ఈ రుచి అంతా తాలింపులోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎన్ని వేసుకున్నా సరే ఈ ఒక తాలింపు వేస్తేనే పప్పుకు రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని లోనకి ముంచేసి పప్పు ఆ స్మెల్ పోకుండా మూత పెట్టేసుకున్నాం అనుకో మొత్తం పడుతుంది పప్పుకి. పప్పు అయితే తాలింపు పెట్టేశాను ఫ్రెండ్స్. అదే కళాయిలో కొంచెం నూనె పోసుకొని, సమ్మర్కి మనం వేసుకున్న వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఉన్నాయిగా, అవి వేపుకున్నాం అనుకో ఇక ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. వర్షం అయితే ఆగట్లేదు, అన్ని చోట్ల ఇలాగే ఉందంట. మాకైతే బయటకు వెళ్తాను కూడా లేదు ఫ్రెండ్స్. సీజన్ మనం ఏం చేయలేము, వర్షం పడతా ఉంటే మనం ఆపలేం కదా. ఇంట్లో ఉన్నాయి వండుకొని తినటమే. వడియాలు అయితే వేపేసాను ఫ్రెండ్స్. మజ్జిగ మిరపకాయలు కూడా వేపేస్తే వంట పూర్తి అయిపోయినట్టే. వంట అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ పప్పు, మజ్జిగ మిరపకాయలు, బియ్య పొడియాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. దీనికి మించిన టచింగ్ లేదు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఉప్పు చేప అటువంటివి వేసుకున్నా, ఆమ్లెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చూసారుగా, వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకోబోతున్నాను. నేనైతే అన్నం పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, నాకు ఇలాగ ఉంటే చాలా ఇష్టం.
పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం ఫ్రెండ్స్. పప్పు ఎలాగున్నా తింటారు, కాకపోతే నాకైతే ఇష్టం. నాకు పెద్దవాళ్ళకి ఇష్టమైతే పిల్లలకి పెడతాం కదా. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు, మామిడికాయ పచ్చడి, వడియాలు, ఇంతే ఫ్రెండ్స్. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.